దావీదు ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ దేవుణ్ణి సమీపించున్నాడు. అంతేకాదు దేవునితో ఉన్నప్పుడు దేవుని సేవించేవాడు కాబట్టి సమృద్ధిని పొందుకున్నాడు. దేవుని మందిరంలో కూడా సమృద్ధి ఉంటుంది. అంతేకాదు ఫస్ట్ పాయింట్గా దేవుణ్ణి వెంబడిస్తే సమృద్ధి ఉంటుంది. పక్షిరాజు యవనం వల్లే మనము యవన కాలంగా ఉంటాము. అంతేకాదు మేలుతో ఆయన మనల్ని దీవిస్తాడు. అంతేకాదు మరి మేలుతో మన హృదయాన్ని నింపుతాడండి ఆయన. మరి మన యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెడితేనే ఇవన్నీ పొందుకుంటాము. పాత జీవితాన్ని మరి మనము ఆయన రక్తంతో కడుక్కున్నప్పుడు మనము నూతనముగా అవుతాము. ఇదిగో పాతవి గతించాను, కొత్తవి నూతనమైన అనే రీతిగా మళ్ళీ నూతన పరుస్తాడు ఆయన రక్తంతో కడుక్కుంటే. దావీదు రాజు అయినప్పటికీ ఆయన ఏ రీతిగా వెంబడించాడో సేవించాడో మనము కూడా సేవించినప్పుడు సమృద్ధిని మేలును మరి ఇంకేం పొందుకుంటామంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి ఆయన బిడ్డగా అంగీకరించి నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాదు మనము మరి ఆకాశగల ప్రాణాన్ని కూడా తృప్తిపరుస్తాడు ఆయన. మరి మనము రక్షణ పొందినప్పుడు పాపం పశ్చాత్తాపం పొందినప్పుడు మన జీవితం అంతా కూడా నూతనముగా ఉంటుంది. మరి యేసు రక్తంలో మరి ప్రతి పాపను కడుక్కున్నప్పుడు శుద్ధీకరణ పొందినప్పుడు దేవుని బిడ్డగా అంగీకరిస్తాము. అప్పుడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. మన బిడ్డలో సింహ పిల్లలు ఏమిగలు ఉంటాయి కానీ మరి దేవుని బిడ్డలో మరి ఆకలి కొనవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదు మహారాజు రాజు అయినప్పటికీ దేవుని సేవించాడు, దేవుని వెంబడించాడు, దేవుని మాట చెప్పి జీవించాడు. కాబట్టి మనం ఆ రీతిగా జీవించాలని కోరుతున్నాడు. ఈ వాక్యం దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి. మీకు అందరికి వందనాలు. ఆమేన్.